ఈరోజు కోసం మా ఫాదర్ యాక్చువల్లీ ఎదురు చూశారు. బట్ మై ఫాదర్ ఈజ్ నో మోర్. హీ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ. బట్ ఐ నో ఎక్కడున్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ జర్నీ, వన్స్ అగైన్ ఐఎమ్ రాధికా జయంతి. ఎందుకంటే చెప్తున్నాను, ఐ హవ్ బీన్ ఇన్ దిస్ జర్నీ. అంటే ఒక డైరెక్టర్గా చెయ్యాలి, ఏదో ఒకటి కథలు చెప్పాలి అంటే స్టోరీస్ చెప్పడం అనేది మామూలుగానే చెప్తూ ఉంటాను ఇంట్లో కూడా ఏదో ఒకటి. బట్ ఐ నెవర్ థాట్ అనమాట ఇలాంటి అవకాశం నా బిడ్డ ద్వారా నాకు వస్తుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఒక మామ్గా ఒక సన్ని లాంచ్ చేయడం అనేది, ఇందాక రవి గారు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. బట్ నేను కార్తీక్ ఒక మామ్ అండ్ సన్గా కన్నా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ మేము వి యూస్ టు డిస్కస్ ఎ లాట్. అంటే ఎందుకంటే మా అబ్బాయి ప్యాషన్ చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని చూస్తున్నా. అంటే యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. అంటే చెప్పకూడదు ఓకే అబ్బాయి గురించి అని కాదు, కానీ యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ సీన్ హిస్ టాలెంట్. అంటే అఫ్కోర్స్ నేను చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను. కానీ వెన్ హీ ఫస్ట్ కేమ్ టు యుఎస్, నేను ఒక పాట పాడుతున్నప్పుడు కానీ ఇది కానీ వాడు ఇంకా సంగీతం కూడా ఇంకా నేర్చుకోకుండానే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసేవాడు అనమాట. సో దెన్ ఐ థాట్ ఓకే హీ ఈజ్ టాలెంటెడ్, హీ హ్యాస్ దట్ ఇన్బిల్ట్ థింగ్. సో అక్కడ సంగీతం నేర్పించి యుఎస్లో ఎక్కడ మన కల్చర్కి కూడా ఎక్కడ దూరం కాకుండా అక్కడ డిఫరెంట్ స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి హీ గాట్ ఎ గుడ్ నేమ్ యాజ్ ఎ పర్ఫార్మర్. అండ్ ఐ నెవర్ న్యూ ఓన్లీ ఏంటంటే మిస్ అయింది యాక్టింగ్ అనేది ఇంత ప్యాషన్ ఉంది అనే పాయింట్ మిస్ అయ్యాను చిన్నప్పటి నుంచి. బట్ వెన్ యుఎస్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ డన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ మాయా. అక్కడ దానికి హీ హ్యాస్ రిటన్ ఎ స్టోరీ అండ్ హీ హ్యాస్ డన్ యాజ్ ఎ ఏడీ. అండ్ అది నా డెబ్యూ ఇండిపెండెంట్ ఫిల్మ్. దానికి మంచి పేరు వచ్చింది యుఎస్ అంతా కూడా. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ అప్లాడ్స్ అండ్ అవార్డ్స్ యాజ్ వెల్.